అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక క్రేజీ కేస్ స్టడీ చూడబోతున్నాం. ఇది వినడానికి ఒక రాజకీయ వార్తలా అనిపించినా నిజానికి ఇది డిజిటల్ మార్కెటింగ్ మరియు నెరేటివ్ సబ్వర్షన్. అంటే ఒక నెగటివ్ నెరేటివ్ను తమకు అనుకూలంగా ఎలా మార్చుకోవచ్చు అనేదానికి ఒక అద్భుతమైన మాస్టర్ క్లాస్ లాంటిది. కాక్రోచ్ జనతా పార్టీ లేదా సీజేపీ అనేదొక చిన్న ఇంటర్నెట్ జోక్లా మొదలయ్యింది. కాని అది ఏకంగా ఒక డిజిటల్ ఉద్యమంలా ఎంత వేగంగా మారిందో ఈ విశ్లేషణలో మనం డీటెయిల్డ్గా చూద్దాం. అసలు వినడానికే చాలా విడ్డూరంగా ఉంది కదా. ఒక అవమానకరమైన పదాన్ని తీసుకుని చేతిలో ఎలాంటి బడ్జెట్ లేకుండా కేవలం కొన్ని రోజుల్లోనే వేలాది మంది యువతను ఏకం చేయడం మామూలు విషయం కాదు. ఇంత స్పీడ్గా ఒక ఆన్లైన్ కమ్యూనిటీ ఎలా నిర్మించబడిందో చూస్తే ఈ డిజిటల్ యుగంలో సోషల్ మీడియా పవరేంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక మన అజెండా చూస్తే ముందుగా ఈ డిజిటల్ స్పార్క్ ఎలా మొదలైంది, వారి మీమ్ బ్రాండింగ్ ఏంటి, ఆన్లైన్ నుంచి గ్రౌండ్ లెవెల్కి ఎలా వచ్చారు, వారి 5 పాయింట్ల మేనిఫెస్టో ఏంటి, ప్రధాన స్రవంతి రాజకీయాలు దీనికి ఎలా స్పందించాయి, మరియు చివరగా ఇదొక సెటైరా లేక సిస్టమిక్ మార్పా అనేది మనం కవర్ చేద్దాం. మొదటి విభాగం ఒక డిజిటల్ స్పార్క్. అసలు ఈ మొత్తం వ్యవహారానికి బీజం ఎక్కడ పడిందో ఇప్పుడు చూద్దాం. టైమ్ లైన్ గమనించండి, అంతా క్షణాల్లో జరిగిపోయింది. మే 16, 2026న ఒక సుప్రీంకోర్టు విచారణలో ప్రధాన న్యాయమూర్తి వ్యవస్థను తప్పుగా వాడుకునేవారని బుద్ధింకలు, పరాన్నజీవులు అని అన్నారని వార్తలొచ్చాయి. ఆ మరుసటి రోజే అది కేవలం నకిలీ డిగ్రీల గురించేనని క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. కాని ఆలోపే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఇక్కడే అభిజీత్ డిప్కే అనే ఒక 30 ఏళ్ల మాజీ సోషల్ మీడియా స్ట్రాటజిస్ట్ ఎంటర్ అయ్యారు. ఆన్లైన్లో ఉన్న కోపాన్ని క్యాచ్ చేసి ఏమాత్రం లేట్ చేయకుండా ఎక్స్ అంటే ట్విట్టర్లో ఒక గూగుల్ ఫామ్ పెట్టేశారు. అంతే, కేవలం 48 గంటల్లో ఆ జోక్ కాస్త ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ డిజిటల్ ఉద్యమంగా మారిపోయింది. డిజిటల్ మార్కెటింగ్లో స్పీడ్ అనేది ఎంత కీలకమైన అస్త్రమో చెప్పడానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఉండదు. ఇప్పుడు రెండవ విభాగం మీమ్ ఆధారిత బ్రాండింగ్. ఇంటర్నెట్ కల్చర్లో ఒక ట్రిక్ ఉంటుంది, మనల్ని కించపరిచే పదాన్నే మన ఆయుధంగా మార్చుకోవటం. వాళ్ళు ఆ నెరేటివ్ను ఎలా మార్చారో ఇప్పుడు చూద్దాం. ఇది అబ్సల్యూట్ మార్కెటింగ్ జీనియస్ అని చెప్పొచ్చు. జనరల్గా బొద్దింక అంటే మనకి గుర్తొచ్చేది ఒక చీడపురుగు. కానీ సీజీపీ బ్రాండింగ్ ఆ నిర్వచనాన్ని మొత్తం తిరగరాసేసింది. వాళ్ళు ఆ పదాన్ని సహనశీలిగా, ఎక్కడైనా బ్రతకగలిగేదిగా, అన్నిటికంటే ముఖ్యంగా సమాజంలోని చెత్తను శుభ్రం చేసేదిగా ప్రొజెక్ట్ చేశారు. ఒక అవమానకరమైన పదాన్ని తీసుకొని ఏకంగా దాని యొక్క బ్యాడ్జ్ ఆఫ్ ఆనర్లాగా మార్చేయడమే ఈ క్యాంపెయిన్ సక్సెస్ సీక్రెట్. ఇంత వైరల్ అవడానికి వాళ్ళు వాడిన టెక్నిక్స్, ఏఐ టూల్స్ ఏంటో చూస్తే ఆశ్చర్యపోతారు. ఏఐని వాడి క్షణాల్లో వెబ్సైట్ రెడీ చేశారు. అలాగే ఒక స్మార్ట్ ఫోన్పై బొద్దింక కూర్చున్నట్లుగా ఏఐతోనే ఒక లోగోను కూడా డిజైన్ చేశారు. దానికి తోడు మమ్మల్ని చంపండి, మేం మళ్ళీ పుట్టుకొస్తాం అనే ఒక జెన్జెడ్ యాంథమ్ని వదిలారు. ఇక వాళ్ల ట్యాగ్లైన్ బద్ధకస్తులు మరియు నిరుద్యోగుల వాయిస్ అనేది నేరుగా యూత్కి కనెక్ట్ అయిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడి బ్రాండింగ్ను ఎంత ఫాస్ట్గా స్కేల్ చేయొచ్చో వీళ్ళు ప్రూవ్ చేశారు. మరే రిజల్ట్ ఏంటో తెలుసా? అక్షరాల 70,000 మంది రిజిస్టర్డ్ మెంబర్స్. కేవలం కొద్ది రోజుల్లోనే వచ్చిన ఈ నంబర్ వాళ్ల మీమ్ ఆధారిత స్ట్రాటజీ ఎంత పక్కాగా వర్కౌట్ అయిందో చెప్తోంది. ఏ బ్రాండ్ అయినా సరే ఇంతకంటే బెస్ట్ ఇన్స్టెంట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏముంటుంది చెప్పండి. తదుపరి విభాగం డిజిటల్ నుండి ఫిజికల్కి. ఇదంతా ఆన్లైన్లో జరిగిన వ్యవహారమే కదా అనుకుంటే పొరపాటే. ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్రాండెడ్ జోక్ నిజ జీవితంలో ఒక భౌతిక రూపం ఎలా దాల్చిందో తెలుసుకుందాం. కుర్రాళ్ళు మెడలో నేనొక బొద్దింకను అని రాసి ఉన్న ప్లెకార్డులు వేసుకుని మరీ లోకల్గా ఉన్న చెత్త కుప్పలు, చిన్నపాటి నీటికుంటలను శుభ్రం చేయడం మొదలుపెట్టారు. ఆన్లైన్ బ్రాండ్ యొక్క కోర్ మెసేజింగ్ క్షేత్రస్థాయిలో ఒక ఫిజికల్ యాక్షన్గా ఎలా మారిందో ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు. ఈ కమ్యూనిటీ క్లీనింగ్ ఈవెంట్స్ వెనక ఉన్న సింబాలిజం చాలా పవర్ఫుల్ కదా. సమాజంలో మురుగు ఎక్కడైతే ఉంటుందో అక్కడ మేముంటాం, ఆ చెత్తను క్లీన్ చేయడానికే మేమొచ్చాం అని ఈ యాక్టివిటీస్ ద్వారా వాళ్ళొక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. సిస్టమ్ పట్ల విసుగొచ్చిన యువతకు ఈ బ్రాండ్ ఐడెంటిటీ విపరీతంగా కనెక్ట్ అయింది. నాలుగవ విభాగం 5 పాయింట్ల మేనిఫెస్టో. బయటికి చాలా ఫన్నీగా కనిపించే ఈ సెటైర్ వెనుక ఎంత సీరియస్ పాలసీ ఉందో ఇప్పుడు మనం బ్రేక్ డౌన్ చేద్దాం. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఈ పార్టీ ఒక కాలేజ్ స్టూడెంట్కి ఎందుకు అంతలా కనెక్ట్ అయిందో ఇక్కడ గమనిస్తే అర్థమవుతుంది. పార్టీలో చేరాలంటే ఎప్పుడూ ఆన్లైన్లో ఉండాలి అని సరదాగా అంటూనే మరోవైపు నీట్ పరీక్షా వివాదాల్లో స్టూడెంట్స్కి గట్టిగా అండగా నిలిచారు.
అలాగే బద్ధకస్తుల వాయిస్ అని చెప్పుకుంటూనే సిబిఎస్ఈ రీచెకింగ్ ఫీజులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాక్రోచ్ కేర్స్ అని ఒక సీక్రెట్ ఫండ్ పేరుతో జోక్ చేస్తూనే పూర్తి ఆర్టీఐ పారదర్శకత ఉండాలని, ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేయాలని వాయిస్ రేజ్ చేశారు. అంటే హ్యూమర్ అనే ఒక పెద్ద గోడ వెనుక సిస్టమిక్ డిమాండ్లను ఎంత తెలివిగా దాచారో ఆలోచించండి. ఆ సెటైర్ కవచం పక్కన పెట్టి వాళ్ళ 5 పాయింట్ల మేనిఫెస్టోను మనం నిష్పాక్షికంగా చూస్తే ఇందులో ఏమాత్రం జోక్లేదు. న్యాయమూర్తులకు రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వ నియామకాలు ఉండకూడదు, చట్టసభల్లో మహిళలకు 50% రిజర్వేషన్, కార్పొరేట్ మీడియా లైసెన్సుల రద్దు, ఎన్నికల తర్వాత పార్టీ మారితే ఏకంగా 20 ఏళ్లపాటు ఎన్నికల బ్యాన్ మరియు విరాళాల్లో వాలంటరీ ఆర్టీఐ పారదర్శకత. ఇవన్నీ చాలా అంటే చాలా సీరియస్ పాలసీ గోల్స్. పబ్లిక్కి వాళ్ళు మార్కెట్ చేస్తున్న అసలైన ప్రాడక్ట్ ఇదే. 5వ విభాగం మెయిన్ స్ట్రీమ్ వాలిడేషన్. అసలు ఇంత భారీ రీచ్ వచ్చినప్పుడు ట్రెడిషనల్ పొలిటీషియన్స్ సైలెంట్గా ఎలా ఉంటారు? వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారో చూద్దాం. ఇది వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఈ పార్టీతో ఎంగేజ్ అవ్వడమే కాకుండా మరో టీఎంసీ ఎంపీ మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ ఈ పార్టీలో చేరడానికి నాకున్న అర్హతలేంటి అని అడిగారు. దానికి సీజేపీ అడ్మిన్లు 1983 వరల్డ్ కప్ గెలవడమే మీకున్న అర్హత అని చాలా స్పాంటేనియస్గా కౌంటర్ ఇచ్చారు. ప్రధాన స్రవంతి రాజకీయ నాయకులు ఒక ఇంటర్నెట్ పార్టీతో ఇలా డైరెక్ట్గా ముచ్చటించడమనేది ఈ క్యాంపెయిన్ సక్సెస్కి ఒక బిగ్గెస్ట్ వాలిడేషన్. అయితే ఇది కేవలం సరదా ట్వీట్లతో ఆగిపోలేదు. బీహార్లోని బాంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఏకంగా బీజేపీ మరియు జన్సురాజ్ పార్టీల లాంటి బడా శక్తులకు వ్యతిరేకంగా తమ తరపున ఒక సింబాలిక్ క్యాండిడేట్ని నిలబెట్టే ఆలోచనలో సీజేపీ మద్దతుదారులు ఉన్నారని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఒక చిన్న మీమ్ భవిష్యత్తులో నిజమైన ఎలక్షన్స్ను కూడా ప్రభావితం చేసే స్థాయికి చేరుకుందంటే దీని పవర్ ఏంటో మనం అంచనా వేయొచ్చు. చివరిగా 6వ విభాగం. ఇదొక సెటైరా లేక వ్యవస్థాగత మార్పా? దీని మనం గ్లోబల్ కౌంటర్ కల్చరల్ రాజకీయాల పర్స్పెక్టివ్లో చూద్దాం. ఫౌండర్ అభిజిత్ డిబ్కే మాటలు చూస్తే ఆయన ఎంతో రియలిస్టిక్గా ఆలోచిస్తున్నారో అర్థమవుతోంది. ఈ ట్రెండ్ ఎప్పటికీ ఉండిపోతుందని ఆయన ఏమీ భ్రమపడట్లేదు. కానీ ఎంతో ఫ్రస్ట్రేషన్లో ఉన్న యూత్కి తమ వాయిస్ వినిపించడానికి ఒక వేదికను సృష్టించడమే తన ప్రైమరీ గోల్ అని ఆయన క్లియర్గా చెప్పారు. కరెక్ట్గా ఆలోచిస్తే ఈ క్యాంపెయిన్ యొక్క అసలైన విజయం కూడా ఇదే. ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక పవర్ఫుల్ ప్రశ్నతో మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఈ మీమ్ కల్చర్, ఏఐ మరియు ఈ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇవన్నీ కలిసి భవిష్యత్లో సిస్టమిక్ చేంజెస్ని డిమాండ్ చేసే ఒక కొత్త ఆయుధంగా మారబోతున్నాయా? ఈ కాక్రోచ్ జనతా పార్టీ కేస్ స్టడీ ద్వారా డిజిటల్ నెరేటివ్స్ ఎంత పవర్ఫుల్లో మనం క్లియర్గా చూశాం. ఇది ఖచ్చితంగా మనం లోతుగా ఆలోచించాల్సిన విషయం. మరో ఇంట్రెస్టింగ్ విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.